కొన్నారు. ఎట్లా కొన్నారా ఇవన్నీనా? కొనిటివా? ఎంత ఎట్లా కొన్నారన్నా? 1,50,000 అండి. అంటే 1,10,000 ఒకటి ఒక్కొక్కటి 1,10,000 కొన్నారు. అంటే దూడ ఆవు కలిపా 1,10,000 కొన్నారు ఒకటి. అంటే మీరు అమ్మేదానికే లేకుంటే అమ్మడానికే? తెలంగాణ నుంచి వచ్చారా? ఓకే. అక్కడ అంటే దీంట్లో అన్ని ఒక్కొక్క రేటు ఉన్నాయా? వేరే వేరే వస్తువు బట్టి ఉన్నాయి. రక్షలు ఉన్నాయి. ఇప్పుడు మీరు 1,00,000 నుంచి 1,50,000 వరకు పెట్టినారు. ఎన్ని లీటర్ల పాలు అయితే ఇస్తాయని? 1,00,000 రూపాయలకి వచ్చి ఒక 10 లీటర్లు పిండుతుంది. అంటే పూటకు మళ్ళా 1,30,000 1,40,000 13 లీటర్లు 11 లీటర్లు 12 లీటర్లు పిండుతుంది. ఆవు కూడా రెండు ఉన్నాయా? రెండు ఉంటాయి. హెచ్ఎఫ్ సెకండ్ లాక్టేషన్ అంటే రెండో ఈత. ధర ఎంత చెప్తున్నారు? ఇది 1,35. ఎన్ని లీటర్ల పాల కెపాసిటీ? 30 లీటర్లు ఒక రోజుకి. అంటే వాళ్ళు 1,30 చెప్పినారా? 1,30 తీసుకున్నారు. ఇది కూడా సేమా? ఇది కానీ సెకండ్, ఇది కానీ రెండో ఈత. ఇది ఎంత? 1,10. వాళ్ళు ఎంత చెప్పినారా? వాళ్ళు 1,50 1,60 చెప్తారు. 1,10కి 1,10కి. దీని జాతి పేరునా? ఏమి చెప్పన్నా ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఒక రేట్ ఉంటుంది. ఏం రేట్ చెప్పినా? 2,45. 2,35 రెండు కలిపి. 2,45 రెండు కలిపి. అంటే ప్రస్తుతం పాలు ఇస్తున్నాయా? రెండు హెచ్ఎఫ్ ఎంత చెప్తున్నా? 2,40,000. ఎన్ని తెలియదు? ఇది పర్సులు, ఇది రెండోసారి, ఇది ఫస్ట్. ఇది రెండోసారి. లాస్ట్ ఏం రేట్కి ఇచ్చేదానికి? 5,000 తగ్గించి ఇస్తారు. రైట్. ఓకేనా, థ్యాంక్స్ అన్న. ఎవరు బాబాపురం. ఒకటి 45. 1,45,000. 1,45,000 ఒకటి. ఎన్ని తెలియదు తొలుతురే. ఇప్పుడు ప్రస్తుతం కట్టిందా? అది పాలిస్తుందా? 1,45,000 తొలిసూరి. ఏం రేట్ చెప్పినారన్నా? 80. జెర్సీ క్రాస్ 85 చెప్తున్నారు. ఏం రేట్ లాస్ట్? 78కి లాస్ట్ ఇచ్చేదానికి రెడీలు ఉన్నారు. 80.